ఈ దువ్వాడ ఫ్యామిలీ వీళ్ళకి అర్ధరాత్రి ఇంట్రెస్ట్ ఏంటో మరి. అంటే ఐ మీన్ టు సే అర్ధరాత్రి పూట గొడవలు పెట్టుకునేటువంటి హడావుడి ఎందుకో అర్థం కాదు. ఇరువైపుల రెండు వైపుల నుంచి కూడా. నిన్న అర్ధరాత్రి నానా రచ్చ జరిగింది. ఇందాక కూడా కొద్దిసేపటి క్రితం మనకు వస్తున్నటువంటి న్యూస్ అన్నమాట ఇది. అయితే గతంలో ఏం జరిగిందనేది ఒకసారి చూస్తే, దువ్వాడ శ్రీనివాస్ ఎమ్మెల్సీగా ఉంటూ ఎమ్మెల్యే టికెట్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు వైసీపీ అధిష్టానంతో అప్పటికే ఈ మాధురితో ఆయన అఫైర్ లో ఉన్నారనేసి వాళ్ళ వైఫ్ దువ్వాడ వాణికి తెలిసి, ఆవిడకి ఈవిడికి ఈ దువ్వాడ శ్రీనివాస్ మధ్యలో పిల్లలు అల్లుడు వీళ్ళకి గొడవ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ లో దువ్వాడ వాణి ఏం చేశారంటే, వాళ్ళది కూడా ఒక రాజకీయ పరపతి ఉన్నటువంటి కుటుంబం. అది ఉపయోగించుకుని ఇక్కడ టికెట్ తీసుకోవడానికి, వైసీపీకి సంబంధించిన టికెట్ తీసుకోవడానికి చాలా పెద్ద మొత్తంలో జగన్మోహన్ రెడ్డి గాని పార్టీకి గాని ఆఫర్ చేశారు. అయితే ఆల్రెడీ ఈయన మీద ఒక బ్యాడ్ ఇంప్రెషన్ ఉండడంతో మేబీ ఆయనకి ఇద్దాం, ఈవిడికి ఇద్దామా, ఈవిడైతే సింపతి గెయిన్ అవుతుంది మహిళ కదా అనే ఆలోచన వచ్చినటువంటి టైంలో దువ్వాడ వెంటనే రంగంలో దిగి, లేదు 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 మీరు అసలు తీసుకునే ఎక్స్పెక్ట్ చేయొద్దు టికెట్, ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత నేను ఇంటికి వచ్చేస్తాను, అసలు మాదిరి మొహం కూడా చూడడానికి మీదట అనేటువంటి మాట ఇచ్చి, అప్పుడు ఆ టికెట్ తెచ్చుకుని ఓడిపోయారు. గెలుస్తారు అనుకున్నారు ఆబ్వియస్లీ, సో ఓడిపోయారు. ఇప్పుడు ఏమైందంటే, అప్పుడు ఇచ్చినటువంటి మాటను ఇప్పుడు నెరవేర్చుకునే ఆలోచన ఈయనకి లేదు. ఒక పక్క మాధురి నుంచి పార్టీ కోసం అంటూ చాలా సొమ్ము ఆవిడ కూడా ఖర్చు పెట్టారు. ఆవిడ కూడా రాజకీయంగా ఎదగాలన్నటువంటి ఒక కాంక్ష, ఈవిడికి ఒక కాంక్ష. మధ్యలో ఈయన ఆల్రెడీ రాజకీయంగా ఎదుగుతున్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలో దువ్వాడ శ్రీనివాస్‌కి టికెట్ అనేది లేనటువంటి, అదే ఓడిపోవడం వల్ల వెనక్కి రావాల్సినటువంటి సిట్యుయేషన్. టికెట్ ఎక్కడ మిస్ అవుద్దా అని ప్లాన్ చేసుకున్నాడు. బానే వర్కౌట్ అయింది. కానీ ఇప్పుడు ఆ మాటని ఆయన తీర్చుకోలేని పరిస్థితి కనిపిస్తుంది. సో ఇప్పుడు దానికి ఈవిడకి కోపం వచ్చింది. మాట ఇచ్చావు, ఇప్పటి వరకు రాలేదు. ఎలక్షన్ అయిపోయి 3 నెలలైంది. కొత్త ప్రభుత్వం వచ్చి 2 నెలలైంది. రిజల్ట్స్ వచ్చి అయినా రావట్లేదనే ఉద్దేశంతో ఆవిడ ఇక తిరగబడినటువంటి సిచ్యువేషన్. అయితే నిన్న రాత్రి ఏం జరిగిందో చూసాం. ఈవిడ ఇంటికెళ్ళడం, డోర్లు అవి ఓపెన్ చేసేయడం, ఈయన వచ్చి రాడ్‌తో ఆవిడని ఆల్మోస్ట్ కొట్టకపోవడం. ఈయనే పొద్దున్నే వెళ్లి హత్యాయత్నం కేసు ఆవిడ మీద పెట్టాడు. దాంతో ఈవిడిక ఒక 24 గంటలు ఆగి ఇక పరిస్థితి తేలేలా లేదు, కాంప్రమైజ్ అవ్వట్లేదు ఈ వ్యక్తి, లొంగట్ల, మాట వినట్లేదని ఆబ్వియస్లీ కదా వెళ్ళి రాడ్‌తో కొట్టబోయాడు కదా వీళ్ళ ముగ్గురిని. సో అందుకని ఈవిడెళ్ళి హత్యాయత్నం కేసు పెట్టేశారు. దానికి తగ్గట్టు మీడియాలో మీరు యూట్యూబ్‌లో కొడితే స్పష్టంగా కనిపిస్తుంది. ఆ మనిషి ఈయనని కొట్టబోయాడు, చంపడానికి మీదకొచ్చాడని బూతులు తిడుతూ. సో ఇది యూజ్ చేసుకొని ఖచ్చితంగా జడ్జి ఆయనకి హత్యాయత్నం కేసుని కన్ఫర్మ్ చేసే పరిస్థితి ఉంటది. డొమెస్టిక్ అబ్యూజ్, వైఫ్ కదా, వైఫ్ పిల్లలు, అడల్టరీ ఇక మామూలుగా రావు, ఇక గట్టి కేసులు పడతాయి. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేస్తే వైసీపీ పార్టీ కూడా ఈయనెక్కడ వెనకేసుకురావడానికి భయపడుతుంది. వెనక్కెళ్ళిపోయింది. ఇప్పుడు పిన్నెల రామకృష్ణారెడ్డి అంటే ఈవీఎం ఇస్తూ జనాలు పిచ్చోళ్ళలాగా ఏది చెప్తే అది నమ్ముతారని కబుర్లు చెప్పారేమో. ఇందులో అట్లా కుదరదు. ఛాన్స్ లేదు. మీ కళ్ళ ముందు మనిషిని కొడతంటానికి ట్రై చేస్తున్నాడు. ఇలాంటి విషయాల్లో కూడా ఇన్వాల్వ్ అవ్వకూడదని ఊరుకున్నారేమో. సాక్షి వాళ్ళైతే కనీసం ఆయన వివరణ ఇచ్చే ప్రెస్ మీట్ పెడితే దాన్ని కూడా కవర్ చేయలేదు సాక్షి వాళ్ళు. అంటే ఏ లెవెల్‌లో వాళ్ళు బ్యాకప్ అయిపోతున్నారు వైసీపీ వాళ్ళు ఈ విషయంలో నుంచి అర్థం చేసుకోండి. నిజంగా జెన్యూన్‌గా అయితే సస్పెండ్ చేయాలి ఈ పార్టీ నుంచి ఏమాత్రం సిగ్గున్నా. ఏ పార్టీ వాడైనా, టీడీపీ వాళ్ళు సస్పెండ్ చేయాలి సిగ్గుంటే అని అంటాం. సో అయితే ఈ సిట్యుయేషన్‌లో ఆహ్, హ్మ్, దువ్వాడ శ్రీనివాస్‌కి ఉన్నటువంటి ఓన్లీ ఆప్షన్ ఏంటంటే క్షమాపణ చెప్పి కాంప్రమైజ్ అవ్వాలి. మాధురిని వదిలేసాను, మీతోనే ఉంటాను, కాంప్రమైజ్ అవ్వాలి. మిగతాయి పక్కన పెట్టిన ఒక తండ్రిగా కూతుళ్ళ విషయంలో అతను డీల్ చేస్తున్నది మాత్రం పచ్చి దారుణమైనటువంటి విషయం. నిజంగా వైఫ్ బ్యాడ్ అనుకుంటే ఓకే, వైఫ్‌ని వదిలేయండి. మాధురి కాకపోతే ఇంకోళ్ళు ఎవరో అప్పల నరసమ్మతో ఉండండి. అది సమస్య కాదు. కూతుళ్ళొచ్చి ఇంటి ముందుకొచ్చి ఏడుస్తుంటే ఏ తండ్రండి కూతుళ్ళు కళ్ళ ముందు అరుస్తుంటే కూతుళ్ళొచ్చి కొట్టబోతున్నారు. ఇతనెళ్ళి కూతుళ్ళని పచ్చి బూతులు తిడుతూ కొట్టబోతున్నాడు. ఇట్లా అసలు ఏ తండ్రన్నా ఉంటాడా అట్లా? చూస్తేనే చాలా అసహ్యం వేసిందది. సరే పెళ్ళాం, మొగుడు గొడవలనేవి ఉంటాయి. విడిపోతారు, చచ్చిపోతారు, కొట్టుకుంటారు. పెళ్ళాం మొగుడు, మొగుడు పెళ్ళాన్ని ఆదుకునే సిట్యుయేషన్‌లు మనం బొచ్చెడు చూస్తున్నాం. కానీ కూతుళ్ళు, అంత వయసుకొచ్చిన కూతుళ్ళు, పెళ్ళైనటువంటి ఒక కూతురు, ఇద్దరు కూడా డాక్టర్లు, అంత మంచి ప్రొఫెషనల్ ఉన్నారు. వాళ్ళు ఇంటి ముందుకొచ్చి గొడవ పడేటువంటి సిట్యుయేషన్‌ని ఈయన ఎందుకు తెచ్చుకున్నాడు, ఏంటి అనేది అర్థం కాని పరిస్థితి. అయితే అర్ధరాత్రి ట్విస్ట్ ఏంటంటే ఆయన ఆయనకి సంబంధించి ఈ హత్యాయత్నం కేసు ఆయన మీద పెట్టేటువంటి ఆలోచనలో, అంటే పెట్టబోతున్నారు. హైందవి గాని, అంటే పెద్ద కూతురు హైందవి, చిన్న కూతురు నవీన, భార్య దువ్వాడ వాణి, వీళ్ళు ముగ్గురు కూడా ఆయన మీద హత్యాయత్నం కేసు పెట్టే ఆలోచనలో లొంగట్ల మనిషి ఇక్కడ ఏం చేయాలో తెలియక ఇట్లా పెట్టబోతున్నారు. ఈ విషయంలో దువ్వాడ శ్రీనివాస్‌దే మొత్తం తప్పు ఉందని నేను అనను. వాణిది కూడా ఉండుండొచ్చు. ఇద్దరి మధ్య ఏ ఇష్యూ అవుతుంది. కానీ కూతుళ్ళ విషయంలో మాత్రం ఖచ్చితంగా కూతుళ్ళది తప్పు ఉన్నా సరే తండ్రే నోరు మూసుకొని ఉండాల్సిందే. కొడుకైనా సరే, కూతురైనా సరే, తల్లిదండ్రులు ఇట్లాంటి సిట్యుయేషన్ కాబట్టి, మిగతా సిట్యుయేషన్స్ వేరు. ఇట్లాంటి సిట్యుయేషన్‌లో నోరు మూసుకొని వాళ్ళకి తగ్గట్టు కూర్చొని కాంప్రమైజ్ అయ్యి 4 గోడల మధ్య సర్దుకునేలాగా వాళ్ళకి కన్విన్స్ చేసుకొని, వాళ్ళకి క్షమాపణ చెప్పుకొని, ఇదమ్మా మీ అమ్మ చేసింది, మీ నమ్మని నమ్మకపోని ఇది చేసింది, అందువల్ల నేను ఈ అమ్మాయితో ఉండాల్సొస్తుందని చెప్పుకోవాల్సిన బాధ్యత ఆడపిల్లల్ని, కూతుళ్ళనైనా, కొడుకులైనా, ఆడపిల్లనైనా, మగపిల్లలనైనా అర్ధరాత్రులు అట్లా తలుపులు బద్దలు కొట్టించుకొని పచ్చి బూతులు తిట్టేసేటువంటి తండ్రి అసలు మనిషి కూడా కాదు. అది ఎవరైనా సరే, అది అతనైనా సరే, నాకైనా అది వర్తిస్తది.